శ్రీ దత్తాత్రేయ స్వామివారి అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు అంటే 4వ అవతారం, దత్తాత్రేయ స్వామివారి 4వ అవతారం. అలాగే స్వామి సమర్థ అవతారం తదుపరి అవతారమైనటువంటి 5వ అవతారం శ్రీ షిరిడి సాయిబాబా గారు. వారి ఇరువురు కూడా ఒక్కరే అనే దాని గురించి ఇప్పుడు మనము చూద్దాం. అంటే దత్తావతారములు అనే దానికి మనం రుజువు అవటానికి ఇరువురు కూడా ఒకటే అని చెప్పడం జరుగుతుంది. అది కాబట్టి వారి దత్తావతారములే అనేటానికి రుజువు చేయటానికి కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. సాయిబాబా గారు 5వ అవతారం, దత్తుని యొక్క 5వ అవతారం. స్వామి సమర్థయే స్వయంగా చెప్పారట. అది ఎలా అంటే వారు మహాసమాధి, స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు మహాసమాధి చెందబోచున్నారని కొందరు భక్తులకు స్వామివారు ముందుగానే సూచన ఇచ్చారట. నేను మహాసమాధి చెందుతున్నాను అనేటువంటి విషయం స్వామి సమర్థ చెప్పడం జరిగింది. మరి ఆ మాట విన్న తర్వాత అక్కల్కోట్ మహారాజు గారి భక్తులు కూడా చాలా తట్టుకోలేకపోయారట. స్వామి ముందుగా చెప్పటం మాట విని దుఃఖించారు. అయ్యో స్వామి, మరి మీరు వెళ్ళిపోతే మాకెలాగా, మరి మాకెవరు అండ, మాకెవరు దిక్కు స్వామి అనేది అడగటం జరిగింది. అప్పుడు స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు కొందరు భక్తులతో అన్నారట, ముందుగానే చెప్పారట స్వామి సమర్థ ఏమని అంటే, నా అవతారము షిరిడీలో ఉన్నది, అక్కడ వెళ్తూ ఉండండి, షిరిడీకి వెళ్తూ ఉండండి, నేను లేని కొరత మీకు ఉండదు అని స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు చెప్పారు. అంటే తదుపరి అవతారము అని అంటుంటే అని మనం ఎందుకు మాటి చెప్తున్నామంటే, బాబా గారు అక్కడ షిరిడిలో ఉన్నారనే విషయం అక్కల్కోట్ మహారాజు గారు సూచించడం జరిగింది. అంటే స్వామి దత్తాత్రేయ స్వామి వారు అనేక అవతారాల్లో ఉన్నారు అనేటువంటి విషయం ప్రజలకు స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారే చెప్పారు. ఏమనంటే, నా అవతారం షిరిడిలో ఉన్నది, అక్కడకు వెళ్తూ ఉండండి, నేను లేని కొరత మీకు ఉండదు అని ముందుగానే స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు చెప్పడం జరిగింది. షిరిడిలో ఉన్నారు అని ముందుగానే ఒక సూచన ఇవ్వడం జరిగింది స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు. నా అవతారం అక్కడ ఉంది అని మీరు వెళ్తూ ఉండండి అని కూడా సూచించట స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు. మరి శ్రీ స్వామి సమర్థ నా అవతారం అని అనుటలో వారు దత్తస్వరూపులని గుర్తు చేస్తూ మరి యొక్క దత్తావతారము అనేటువంటి షిరిడిలో ఉన్నదని కూడా వారు చెప్పడం జరిగింది. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. మరి శ్రీదత్తుని అవతారములు ఒకే కాలములో వేరు రూపాలలో వేరు నామాలతో వేరు వేరు చోట్ల అవతరించి ఉన్నారు అనేటువంటి గ్రహించవలెను. అంటే ఒకే కాలంలో ఉన్నటువంటి అవతారాలు అంటే మనం మొదట 1వ అవతారం, 2వ అవతారం, 3వ అవతారం అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. శ్రీపాదుల వారు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభుల వారు, తర్వాత అక్కల్కోట్ స్వామి వారు, షిరిడి సాయినాథ్ అంటే 1వ అవతారం, 2వ అవతారం, తదుపరి అవతారం అట్లా చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఇది వరుస క్రమేపన చెప్పుకుంటూ వచ్చాం. కానీ స్వామి సమర్థ చెప్తున్నారు, ఆయన వారి అవతారము స్వామి సమర్థ నా అవతారము అనుటలో వారు దత్తస్వరూపులు అని గుర్తు చేస్తూ మరి యొక్క దత్తావతారం షిరిడిలో ఉన్నది అని సూచించారన్నమాట. బాబా రూపేణ ఉన్నారు అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి దత్తుని అవతారములు ఒకే కాలములో మరి వేరు రూపాలలో వేరు నామాలతో వేరు వేరు చోట్ల అంటే వేరు వేరు ప్రదేశాలలో అవతరించి ఉన్నారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. కాబట్టి శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు, అదేవిధంగా షిరిడి సాయినాథుల వారు కూడా ఇరువురు ఒక్కరే, సాక్షాత్తు దత్తస్వరూపులే అని రుజువు చేయటం మనం కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయి. వీరిద్దరి యొక్క అవతారాలు రుజువు చేయటం జరిగింది. అది ఏమిటి నిదర్శనాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొదట స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారిని చూస్తే వారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారి తల్లిదండ్రులు ఎవరు అనేది తెలియదు. వాళ్ళు ప్రకటనమయ్యారు స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు. అంతేగాని పలానా వారికి జన్మించినట్టు ఎక్కడా కనిపించలేదు.
వారు ప్రకటనమయ్యారు. కాబట్టి తల్లిదండ్రుల విషయం గురించి అంటే వారి జన్మ రహస్యం గురించి తెలియదు అనే విషయం మనం గ్రహించాలి. అలాగే స్వామి సమర్థ ఎక్కడ కనిపించారు? మహారాష్ట్రలో. ఇది రెండవది. అంటే ముందు స్వామి సమర్థత గురించి తెలుసుకుందామండి. అలాగే సాయిబాబా గారు అదే గురించి కూడా తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు స్వామి సమర్థత చెప్పుకుంటున్నాం. వారి తల్లిదండ్రుల గురించి తెలియదు. అలాగే మహారాష్ట్రలో కనిపించారు. అలాగే వారు దత్తుని యొక్క అవతారము స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. మనం చూసాం, అనేక విషయాల్లో కూడా చెప్పుకున్నాం. ఆయన దత్తుని యొక్క అవతారము, అక్కలకోట నివాసి. ఎందుకంటే ఎక్కువ భాగం వారు అక్కలకోటకు రాకముందు అనేక ప్రదేశాల్లో స్వామివారు వెళ్ళినప్పటికీ కూడా కానీ స్వామి సమర్థ ఎక్కువ కాలం అక్కలకోటలోనే ఉన్నారు కాబట్టి అక్కలకోట నివాసి అని చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు దర్శనం ఇచ్చారు స్వామి సమర్థ అక్కలకోటలో అంటే 1856వ సంవత్సరంలో అక్కలకోటలో స్వామివారు దర్శనం ఇచ్చారు. దానికంటే మునుపు వేరే ప్రాంతాల్లో కనిపించారనేటువంటి విషయం మనం పూర్తిగా తెలుసుకున్నాం కూడా. అలాగా వారు మరి ఖండోబా మందిరంలో మొట్టమొదట స్వామి సమర్థ అక్కలకోటలో కనిపించారు. ఖండోబా మందిరంలో స్వామి సమర్థ కనిపించడం జరిపింది. తర్వాత వారి పేరు, కులము, మతము తెలియదు. స్వామి సమర్థ యొక్క పేరు కానీ కులము కానీ వారి యొక్క మతం గురించి ఏది తెలియదు. అలాగే కేశవనారాయణ్ అనే భక్తునికి స్వామి సమర్థ తన అవతారము షిరిడిలో ఉన్నది అని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళు, అక్కడ శ్రీ స్వామి అని ఆజ్ఞాపించారట స్వామి సమర్థ. కేశవనారాయణ భక్తులు వస్తే నా అవతారం షిరిడిలో ఉంది అని చెప్పారట బాబా. అంటే సమకాలికలుగా అక్కడ ఉన్నట్టుగా చెప్పారట స్వామివారు. చెప్పి నువ్వు అక్కడ వెళ్ళి దర్శించుకో అని ఆజ్ఞాపించారు కూడా స్వామి సమర్థ. మరి అలాగే కృష్ణాజీ అనే భక్తుడు మరి శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన తర్వాత అక్కలకోటకు వెళుతూ మార్గమధ్యంలో ఆయన ఏం చేశారంటే మర్నాడు స్వామి సమర్థం చూద్దాం మర్నాడు అని అనుకున్నాడు. కృష్ణాజీ అనే భక్తుడు స్వామి సమర్థ సమాధి చెందిన తర్వాత సరే రేపు అక్కలకోట వెళ్దామని అనుకున్నట్టు ఆయన. అనుకుని పడుకున్నప్పుడు ఆయనకు స్వామి సమర్థ దర్శనం ఇచ్చి నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకోపో అని చెప్పారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. నేను షిరిడిలో ఉన్నాను అని కృష్ణాజీకి కూడా చెప్పడం జరిగింది. అంటే స్వామి సమర్థ షిరిడిలో ఉన్నాను బాబా రూపేనా అని కూడా చెప్పారు. అంటే సాయిబాబా షిరిడి స్వామి సమర్థ నామరూపాలు తర్వాత ప్రదేశాలు వేరైనప్పటికీ కూడా వారు ఇరువురు దత్తావతారములు. ఇది మర్చిపోకూడదు మనము. దత్తావతారములు అనేటువంటి మూలాన్ని మనం మర్చిపోకూడదు. సాక్షాత్తు పరమాత్ములే. మనం ఒకసారి స్వామి సమర్థ అంటున్నాం, ఇక్కడ సాయిబాబా అంటున్నాం, అక్కడ అక్కలకోట అంటున్నాం, ఇక్కడ షిరిడి అంటున్నాం. మనం ఇది గ్రహించవలసిన విషయం. కాబట్టి కేశవనారాయణకి భక్తుడికి చెప్పాడు బాబా స్వామి సమర్థ తన అవతారం షిరిడిలో ఉన్నదని, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పారు. అలాగే కృష్ణాజీ అనే భక్తుడికి మరి అక్కలకోట స్వామి సమర్థ సమాధి చెందిన పిదప అక్కలకోటకు వెళ్దాం అనుకున్నప్పుడు రాత్రి స్వామివారి కలలో కనిపించి ఏం చెప్పారు? నా అవతారం షిరిడిలో ఉంది, నేను ఇప్పుడు షిరిడిలో ఉన్నాను, నువ్వు అక్కడ సేవించుకోపో అని చెప్పారట స్వామి సమర్థ అక్కలకోట గారు. అలాగే మరి హరిశ్చంద్ర పితలే అనే కథను ఉన్నాడు. ఆ హరిశ్చంద్ర పితలే చిన్నతనంలో తన తండ్రితో శ్రీ స్వామి సమర్థను దర్శించట. మరి పితలే అనంతరం తన తండ్రితో స్వామి సమర్థ దర్శించి వస్తుంటే స్వామి సమర్థ పితలేకి ఏం చేసేట 2 రూపాయలు ఇచ్చి పూజలో పెట్టుకుని పూజించుకో అని చెప్పడం జరిగింది. వారి తండ్రి గతించిన తర్వాత ఆ రూపాయలు కూడా పోయాయి. హరిశ్చంద్ర పితలే చిన్నతనమున తన తండ్రితో స్వామి సమర్థను దర్శించి వస్తుంటే మరి శ్రీ స్వామి సమర్థ పితలే తండ్రికి 2 రూపాయలు ఇచ్చి పూజలో పెట్టి పూజించుకో అన్నాడు. అది కొంతకాలం పూజించిన తర్వాత ఆ 2 రూపాయలు పోయాయి. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వామి సమర్థ దగ్గర చాలా రోగముతో చాలామంది వస్తుండేవారు. అలాగే ఒకసారి రోగముతో బాధపడుతున్న ఒక భక్తుడు వచ్చాట. తనకి రోగం తగ్గపోతే చివరికి ప్రాణత్యాగం కూడా చేయాలనుకుని నిశ్చయించుకున్నాడు. తన ఆత్మహత్య చేసుకుందాన్ని నిశ్చయించుకున్నాడు. అలా అనుకున్నప్పుడు స్వామి సమర్థ ఆ భక్తుడిని కాపాడి ఏం చెప్పాడు? గత జన్మ పాప పుణ్యములు అనుభవించవలను అని చెప్పి కళ్ళు తెరిపించట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. అంటే కర్మసూత్రం గురించి చెప్పడం జరిగింది. అలాగే స్వామి సమర్థ ఎన్నో నయం కానటువంటి రోగాలను నయం చేశారనే విషయం కూడా తెలుసుకున్నాం. తర్వాత స్వామి సమర్థ వారి యొక్క మాటతో పంచభూతాలను స్వాధీనం కూడా చేశారనే విషయం కూడా తెలుసుకున్నాం.
తర్వాత శ్రద్ధా సబురును కోరేవారు స్వామి సమర్థ. అలాగే స్నానం బలవంతంగా చేయిస్తే తప్ప చేసేవారు కాదు. వారు చాలాసార్లు ఒక్కొక్కసారి స్నానం చేయకుండానే ఉండేవారనే విషయం కూడా గ్రహించాలి. అలాగే బావిలో నీళ్లు లేకపోతే స్వామి సమర్థ వారి యొక్క శక్తి సామర్థ్యంతో నీళ్లు తెప్పించారు. అలాగే ఔదుంబర వృక్షం కిందనే ఎప్పుడు స్వామి సమర్థ ఉండేవారు. ఇవి స్వామి సమర్థ గురించి తెలుసుకుంటున్నామండి. ఇదే విషయాలు మన బాబా విషయాలు చూస్తే తెలుస్తుంది ఇరువురు కూడా ఒక్కటే అనేది. అలాగే స్వామి సమర్థ ధనానికి కానీ ఆడంబరాన్ని కానీ లొంగేవారు కాదు. ఎందుకంటే భోన్స్లే రాజు మరి అతని జన్మదిన సందర్భంగా మరి స్వామి సమర్థకు వచ్చినప్పుడు ఎంతో వైభవంగా వచ్చినప్పుడు రత్న కిరీటం పెట్టుకుని వచ్చినప్పుడు స్వామి సమర్థకి రాగానే లాగి స్వామి సమర్థ లెంపకాయ కొడతారని విన్నాం. అంటే దీనిని బట్టి ఆయన స్వామి సమర్థ ధనానికి ఆడంబరాలకి లొంగేటటువంటి వాడు కారు. అంటే ఆయన సాక్షాత్ పరమాత్మ, ఆయన ఇచ్చినవే అవన్నీ అటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అలాగే కొందరు భక్తుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా స్వామి సమర్థ చెప్పడం జరిగింది. అవి మనం తెలుసుకున్నాం కూడా. అలాగే ఆత్మసాక్షాత్కారం కలిగించేటువంటి వారు స్వామి సమర్థ. అంటే సద్గురు అనేవాడే ఆత్మసాక్షాత్కారం కలిగించేసేవాడిని, మామూలు గురువు కలిగించలేడు. కాబట్టి సద్గురు స్వామి సమర్థ పరమాత్మ, ఆది గురువు, జగద్గురువు, పరమాత్మ, దత్తాత్రేయుల స్వామి వారు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అలాగే అనేక దేవతల యొక్క రూపాలను ప్రదర్శించి భక్తులకు చూపించారు. పాండురంగగా చూపించాడు మరి స్వామి సమర్థ. మనం చూసాము అనేక ఎవరి ఇష్టం దేవతలు ఉంటే వాళ్ళ ఇష్ట దేవత రూపాలని స్వామి సమర్థ దర్శింపజేశారు ఆ భక్తులకు అనే విషయం మనం గ్రహించుకోవాలి. అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో కూడా స్వామి సమర్థ బోధించారు. అలాగే తమ ఆజ్ఞను భక్తులు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో, వాళ్ళకి ఎలాంటి కష్టాలు వస్తాయని కూడా మనకి తెలుసుకున్నాము. అలా 1878వ సంవత్సరంలో మంగళవారం రోజున స్వామి సమర్థ మహాసమాధి చెందారు. తర్వాత సమాధి చెందిన పిదప కూడా స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు, భక్తులకు కలిగిస్తూనే ఉన్నారు. మనం తెలుసుకున్నాం కూడా బాలప్ప విషయంలో. అలాగే మరొక భక్తుడి విషయంలో కూడా తెలుసుకున్నాం. స్వామి సమర్థ మహాసమాధి చెందిన పిదప కూడా వాళ్ళకి దర్శనం ఇచ్చారని. ఇప్పటికి కూడా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని నమ్మి విశ్వసించిన భక్తులకి అనన్య భక్తితో అనన్య దృష్టితో స్వామివారిని కనుక సేవించి ఆరాధించినటువంటి సద్భక్తులకి స్వామి సమర్థ ఇప్పటికి కూడా అలాంటి అనుగ్రహాన్ని కలుగజేస్తున్నారు. ఇది అక్కలకోట మహారాజు గారి గురించి తెలుసుకున్నట్టు విషయం. ఇదే విషయాలు ఇప్పుడు సాయిబాబా గారు స్వామి సమర్థ అన్నారు కదండి, నేను షిర్దిలో ఉన్నాను, దత్తుని అవతారం మరొక అవతారం అక్కడ ఉంది, మీరు దర్శించుకోండి అని భక్తులకు చెప్పారు కదా. అంటే ఇదే బాబాలో ఎలా ఉన్నాయో కూడా చూసుకుందాం మనం. షిరిడి సాయిబాబా గారు తీసుకుంటే అంటే 5వ అవతారం అని అవతారం ప్రకారంగా 5 అని చెప్పుకుంటారు అన్నమాట. కాబట్టి ఆ బాబా గారి గురించి కనుక మనం తీసుకుంటే బాబా కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆయన కూడా ప్రకటనమయ్యారు. మొట్టమొదట మరి చెట్టు కింద ప్రకటనమయ్యారే తప్ప వారి తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు ఎవరికి ఆయన పేరు కూడా లేకుండా ప్రకటనమయ్యారు. అక్కలకోట మహారాజు స్వామి సమర్థ ఎలాగైతే అయ్యారో ఈయన కూడా అలాగే కనిపించారు. మరి వీరు కూడా మహారాష్ట్రే, సాయిబాబా కూడా ఇందాక స్వామి సమర్థ మహారాష్ట్ర అని చెప్పుకున్నామండి. అలాగే సాయిబాబా గారు దత్తుని యొక్క అవతారము, స్వామి సమర్థ దత్తుని యొక్క అవతారము. ఎందుకంటే సాయి సచ్చరితలు కానీ సాయి లీలలు కానీ మనం చూస్తే అనేక చోట్ల బాబా దత్తుడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఎన్నో చోట్ల ఆయన సాక్షాత్ దత్తాత్రేయుని యొక్క అవతారం అనేటువంటి విషయం మనం తెలుసుకుంటాం. బాబా గారి లీలలే కానీ మహిమలే కానీ సచ్చరిత్ర చదువుతున్నప్పుడే కానీ భక్తులలో కానీ బాబా బోధించిన విషయాల్లో కానీ మరి దత్తభక్తులు అయినటువంటి వారు వాళ్ళ ఇష్టదైవతమైనటువంటి దత్తుని మొక్కుకొని మరి దక్షిణ ఇద్దామనుకుని మర్చిపోయినప్పుడు బాబా వాళ్ళని దగ్గర తెప్పించుకుని ఆ దక్షిణ అడిగి తీసుకునేవాడు. సాక్షాత్ దత్తుడుగా రుజువు చేశారు బాబా గారు కూడా. కాబట్టి ఈయన కూడా దత్తావతారమే స్వామి సమర్థలాగా. ఈయన షిరిడి నివాసి, మరి స్వామి సమర్థ అక్కలకోట నివాసి. ఈయన సాయిబాబా గారు సుమారు 1838వ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చునని అక్కడ ప్రజలు లెక్కగట్టారు. ఎందుకంటే బాబా ప్రకటమైన సంవత్సరం తీసుకుని దానికంటే ముందు ఎలా ఉన్నారు, అప్పుడు మళ్ళీ ఎప్పుడు తర్వాత వచ్చారు షిరిడీకి, ఇవన్నీ లెక్కగట్టి వాళ్ళు ప్రకారం 1838వ సంవత్సరం అంటే స్వామి సమర్థ అప్పుడు ఆ సమయానికి ఉన్నారు.
స్వామి సమర్థ ఆ సమయానికి ఉన్న అవతారం అంటే 2 అవతారాలు, దత్తాత్రేయుని యొక్క అవతారంలో అక్కలకోట స్వామి సమర్థగా కనబడుతున్నారు. అలాగే అక్కడ షిరిడి బాబా గారుగా కూడా కనబడుతున్నారు అనే విషయము మనం మర్చిపోకూడదు. అంటే ఇద్దరు కూడా సమకాలికులు, ఇద్దరు కూడా స్వామి సమర్థ దత్తాత్రేయ అవతారమైనటువంటి స్వామి సమర్థ మరియు షిరిడి సాయిబాబా గారు కూడా సమకాలికులు అనే విషయం గ్రహించాలి. మరి ఇందాక ఖండోబా మందిరం దగ్గర అక్కలకోటలో స్వామి సమర్థ కనిపించినట్లుగానే షిరిడి సాయిబాబా గారు కూడా షిరిడి అనే గ్రామంలో ఖండోబా దేవాలయం దగ్గరే కనిపించారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి, ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఈ లీలలు ఒకేగా కనబడుతున్నాయి అన్నమాట. అలాగే బాబా గారికి కూడా పేరు కానీ కులము కానీ మతము కానీ తెలియదు. స్వామి సమర్థ కింద చెప్పుకున్నాం, దీన్ని కూడా ఒక ఫకీరుగా కనిపించారు తప్ప పేరు కానీ కులం కానీ మతం కానీ తల్లిదండ్రుల విషయం కానీ వాళ్ళ జన్మ రహస్యం గురించి కూడా బాబా గురించి ఎవరికి తెలియదు. ఈయన కూడా ప్రకటనమయ్యారు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు లాగా షిరిడి సాయిబాబా గారు కూడా ప్రకటనమయ్యారు. తర్వాత ఇందాక కేశవ నాయక్ అని భక్తునికి చెప్పుకున్నామండి. కేశవ నాయక్ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చెప్తారు కదా, నువ్వు నా అవతారం షిరిడిలో ఉంది, నువ్వు వెళ్ళి దర్శించుకో అని చెప్తారు కదా స్వామి సమర్థ. మరి కేశవనాయుడు షిరిడికి వెళ్ళినప్పుడు బాబా గారు కేశవనాయుడు చూసి ఏమంటారంటే, నీవు నీ కుమారుడు నా వద్దకు రావచ్చును అని బాబా అన్నారట కేశవనాయుడు చూసి. అలాగే కృష్ణాజీ అని మరొక భక్తుడి గురించి చెప్పుకున్నాం మనం. కృష్ణాజీ అక్కలకోటకు వెళ్దాం అనుకుని పడుకుంటే మరి అక్కలకోట మహారాజు గారు స్వప్నంలో కనబడి నా అవతారం షిరిడిలో ఉందని చెప్పాడు కదా. మరి కృష్ణాజీ మరి ఇదే షిరిడీకి వెళ్ళగా సాయిబాబాను దర్శించినప్పుడు బాబా అంటట కృష్ణాజీని చూసి, అక్కలకోటలో ఏమున్నదిరా, ఆ మహారాజు ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు. చూశారు ఎంత అద్భుతమైన విషయాలు. ఇందాక ఇద్దరు భక్తుల గురించి చెప్పాము, ఇక్కడ అదే భక్తుల గురించి మనము చెప్పుకుంటున్నాం. బాబా గారు అదే చెప్పారన్నమాట. తర్వాత హరిశ్చంద్ర పితలే అని చెప్పాం. హరిశ్చంద్ర పితలే తన కొడుకుని షిరిడీకి తీసుకుని వెళ్ళినప్పుడు మరి బాబా పితలేతో అంటట, బాపు అంతకుముందు నీకు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, పూజా మందిరంలో పెట్టుకో అని బాబా చెప్పి అంతకుముందు 2 రూపాయలు ఇచ్చారని చెప్పారు. అంటే స్వామి సమర్థ ఇందాక మనం చెప్పుకున్నామండి, హరిశ్చంద్ర పితలే తన కొడుకుని షిరిడి స్వామి సమర్థ దగ్గర తీసుకెళ్ళినప్పుడు స్వామివారు 2 రూపాయలు ఇచ్చారు, పూజలో పెట్టుకుని పూజ చేసుకోమని చెప్పారని చెప్పాం. అదే మరి హరిశ్చంద్ర పితలే తన కొడుకుతో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఏం చెప్తున్నాడు, ఇంతకుముందు నీకు 2 రూపాయలు ఇచ్చాను, మరి నువ్వు దాన్ని ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నానని బాబా చెప్పడం జరిగింది. అది 3 రూపాయలు ఇస్తాను, నువ్వు పూజలో పెట్టుకుని పూజ చేసుకోమని చెప్పాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే గోపాలరావు అంబాడేకర్ అనే ఒక బాబా భక్తుడు ఉండేవాడండి. అతను సాయి భక్తుడు. అతను నిరుద్యోగంతో చాలా సమస్య పడుతున్నాడు. ఎంత ప్రయత్నించా ఉద్యోగం రావట్లేదు. మరి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు అతను భరించలేక చివరికి తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా మరి కరిగిపోయినప్పుడు పాపం అతనికి ఇంకా బ్రతుకు మీద ఆశ పోయింది. ఎలా బ్రతకాలి, నా జీవనోపాధం ఎలానని చివరికి ప్రాణత్యాగం చేయాలని అనుకున్నట్ట. మరి ఆయన సాయి భక్తుడు ఒకటి చేత మరి ఆయన బాబా దగ్గర కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. షిరిడీకి వెళ్ళి అనేక సార్లు అట్లా వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. చివరికి షిరిడీలోనే అతను ప్రాణత్యాగం చేద్దామని అనుకుంటాడు. ఒకరోజు రాత్రి ఎవరు లేని సమయంలో మరి ఒక బండి దగ్గర నిలబడి అక్కడ బావి ఉంటే అందులో దుంకి చనిపోదాం అనుకుంటాట ఆ నారాయణ అంబాడేకర్ అని అతను. మరి అదే సమయంలో మరి చీకటి పడిన తర్వాత ఇంకా ఆయన దూకేద్దామనే సమయంలో ప్రక్కనే అక్కడ ఏమవుతుందంటే చిత్రంగా సగునోమేర్ నాయక్ అనే ఒక అతను భక్తుడు, బాబా భక్తుడు ఈయన దగ్గరకు వస్తాట. ఈ అంబాడేకర్ అనే భక్తుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు, ఆయన అక్కలకోట మహారాజు గారు పుస్తకం ఇచ్చి ఈ చరిత్ర చదివావా అని చెప్పి చదువని ఇచ్చి వెళ్ళిపోతారట. ఈ అంబాడేకర్కి ఆ పుస్తకం ఇచ్చి సగునమేర్ నాయక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మరి ఆయన అంబాడేకర్ మరి ఆ పుస్తకం తీసి చూస్తే కరెక్ట్గా అందులో ఏమి ఉంటుందంటే ఆ రోగంతో ఒక భక్తుడు బాధపడుతుంటాడు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క భక్తుడు రోగంతో బాధపడుతుంటాడు. మరి అతను నిరాశ చెంది అతను ఆత్మహత్య చేసుకుందామని తప్పిస్తే స్వామివారు ఆ భక్తుడిని రక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇట్లా ప్రాణత్యాగం చేయటం వలన కర్మని పూర్తిగా అనుభవించకుండా చావకూడదు అనేటువంటి బోధన చేసి మళ్ళీ తను బ్రతికిస్తాడు. ఇదే ఘటన ఆ పుస్తకం తెరవగానే ఆ లీలను ఈ అంబాడేకరు ఎవరైతే ప్రాణత్యాగం చేసుకుందామని అనుకున్నారో మరి
మేర్ నాయక్ ద్వారా బాబా ఇతన్ని రక్షిస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ కూడా బాబాను సాయి సమర్థ ఒకరే అనేటువంటి మనకు రుజువు అవుతుంది. ఈ బాబా గారు కూడా ఇందాక చెప్పుకున్న స్వామి సమర్థ అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి జనులు దర్శించడానికి వచ్చినప్పుడు రక్షించినట్లే బాబా కూడా అనేక మందిని రక్షించాడు. ఊహించని రోగాల నుంచి బయటపడేశాడు బాబా. అసలు అసంభవము, వాళ్ళు చచ్చిపోతారు అనేటువంటి విషయాల్లో ఉన్నటువంటి రోగులు కూడా బాబా పాదముల కాడ వచ్చిన తర్వాత ఆయన రక్షించాడు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజులు గాలగా సచ్చరిత చదివితే మనకి సాయి సచ్చరిత తెలిస్తే మనకి తెలుస్తుందండి విశదీకరంగా. కాబట్టి బాబా కూడా స్వామి సమర్థలాగా తన మాటతో పంచభూతాలను స్వాధీనం చేసుకున్నారు. బాబా గారు కూడా స్వామి సమర్థలాగా బాబా ఆజ్ఞ వేయంగానే వర్షం ఆగిపోయింది. బాబా ఆజ్ఞ వేయంగానే ధునిలో మంటలేస్తుంటే అది కిందకి దిగిపోయింది అని మనం సచ్చరిత చూస్తే తెలుస్తుంది. అంటే ఇరువురు ఒక్కరే. మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు శ్రద్ధాసాబురి ఏ విధంగా భక్తుల వద్ద నుంచి కోరేవారో బాబా కూడా ఎప్పుడు కూడా శ్రద్ధాసాబురునే ఆశించేవాడు. నిజమైన సద్గురు కోరేది ఇదేనండి, దక్షిణ కాదు. దక్షిణ అంటే శ్రద్ధాసబురియే. ఇది దత్తాత్రేయుల అవతారమైనటువంటి ఈ రూపాలు చూపిస్తున్నాయి మనకి. వారు కూడా కోరింది శ్రద్ధాసాబురియే. బాబా కూడా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు లాగా నిత్యం స్నానం చేసేవారు కాదు. ఆయన కూడా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి స్నానం చేసేవారట. ఇది కూడా మనము గుర్తించవలసినటువంటి విషయం. అలాగే బాబా గారు కూడా రామనవమి మరి అక్కడ షిరిడీలో వైభవంగా చేద్దామనుకునేప్పుడు మరి రామనవమి పండగ అనేక మంది జనులు వస్తారు కదా. మరి నీటి సమస్య ఉండేది. అక్కడ 2 బావులు ఉండేది. ఒకటేమో ఎండిపోయింది, రెండవదేమో ఉప్పు నీటి బావి ఉండేదట షిరిడీలో. మరి బాబా గారు ఆ బావిలో పువ్వులు వేయంగానే అవి మంచినీళ్ళుగా తయారయ్యాయి. స్వామి సమర్థ ఏ విధంగా అయితే బావిలో నీరు తెప్పించారో మనం చెప్పుకున్నాం, అలాగే బాబా గారు కూడా బావిలో నీరు తెప్పించారని చెప్పడానికి చెప్పినటువంటి ఉదాహరణ ఇది. వారు వీరు రూపాలు నామాలు వేరైనప్పటికీ దత్తాత్రేయ స్వామి వారు చూపించినటువంటి ఒకే విధమైనటువంటి చమత్కారాలు లీలలు. బాబా కూడా వేప చెట్టు కిందే ఉండేవారు. బాబా కూడా ధనానికి కానీ ఆడంబరానికి కానీ ఎప్పుడూ లొంగేవారు కాదు స్వామి సమర్థలాగా. ఎందుకంటే నేను ఒక ఫకీరుని, ఇదే నాకు నిజమైన ఆనందకరమైనటువంటి రూపము, నాకు వేటి మీద ఏమీ లేదని బాబా అనేక మార్లు చెప్పారు. ఇదే నా సంపద అని ఆయన చెప్తూ ఉండేవాడు బాబా గారు కూడా. అలాగే కొందరు భక్తులు యొక్క పూర్వజన్మం గురించి కూడా బాబాకు తెలుసు. స్వామి సమర్థ ఏ విధంగా అయితే గుర్తు చేశారో బాబా కూడా అనేక సార్లు చెప్తాడు. శ్యామాతో ఉదాహరణకు శ్యామాతో అంటాడు, నీకు నాకు 72 సంవత్సరాల 72 సంవత్సరాల నుంచి జన్మల నుంచి నాకు తెలుసురా నువ్వు అని బాబా కూడా చెప్పడం జరిగిందన్నమాట. బాబా కూడా ఆత్మ సాక్షాత్కారం కలిగించే సద్గురువు. ఎలాగైతే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆత్మసాక్షాత్కారం కలిగించే సద్గురువో బాబా గారు కూడా ఆత్మసాక్షాత్కారం కలిగించగలిగే సద్గురువు. సాయిబాబా గారి దగ్గర కూడా అనేక దేవతలను కొలిచేటువంటి భక్తులు మరి బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా కూడా ఆ రూపాలను చూపించాడు. రాముడుగా చూపించాడు, మరి శివుడిగా చూపించాడు. బాబా కూడా దత్తాత్రేయ స్వామి వారిగా దర్శనం ఇప్పించారు. ఈ విధంగా బాబా కూడా అనేక దేవతల రూపములు దర్శనము భక్తులకు చూపించారు. ఈ వేరే గురువుని నమ్ముకున్న వాళ్ళు ఆ గురువు యొక్క రూపాన్ని చూపించాడు. ఇది బాబా మన స్వామి సమర్థ సద్గురు స్వామి వారు ఏ విధంగా అయితే చూపించారో బాబా కూడా అదే విధంగా చూపించారనే విషయం మనం గ్రహించాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో బాబా కూడా బోధించారు స్వామి సమర్థ అక్కలకోట మహారాజులాగా. కాబట్టి తర్వాత బాబా ఆజ్ఞను ఉల్లంఘించి ఎవరైతే బయటకు వెళితే ఎలాంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందో బాబా కూడా చూపించారు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అలాగే చూపించారు, బాబా కూడా అలాగే చూపించారు. తర్వాత సాయిబాబా గారు 1918వ సంవత్సరంలో 15 అక్టోబరు మంగళవారం రోజున విజయదశమి పర్వదినం రోజున వారు మధ్యాహ్నం వారి శరీరాన్ని వదిలేశారు. ఇది మంగళవారం. స్వామి సమర్థ కూడా మంగళవారమే. కాబట్టి సమాధి చెందిన పిదప ఎన్నో నిదర్శనాలు భక్తులకు ఇస్తూ వచ్చారు బాబా కూడా. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఏ విధంగా శరీరము వదిలేసిన తర్వాత మరి చెప్పారు, బాబా కూడా ఎన్నో నిదర్శనాలు చూపించారు. వారు సమాధి చెందిన పిదప కూడా నా భక్తుడికి కలలో కనిపించి నేను మరణించలేదు, పోయి పూజ చేయని విషయం కూడా చెప్పారు బాబా. మనం చెప్పుకున్నాం విషయం ఇందాక. కాబట్టి బాబా స్వామి సమర్థ ఇరువురు కూడా ఒక్కరే, అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపాలే అనే విషయం మనం గ్రహించాలి. బాబా కూడా
కూడా హారతి అంటే ఇష్టం. స్వామి సమర్థ అక్కలకోట మహారాజుకి ఏ విధంగా అయితే హారతి ఇష్టమో మరి బాబా గారికి కూడా హారతి అంటే ఇష్టము. ఇప్పుడు కూడా షిరిడిలో చూడండి మనకి 4 హారతులు ప్రతిరోజు జరుగుతుంటాయి. కాబట్టి సాయిబాబా గారికి కూడా మరి దత్తునికి ఏ విధంగా హారతి ఇష్టమో అలాగే మరి బాబా గారికి కూడా ఇష్టమనే విషయం మనం గ్రహించాలి. దీనిని బట్టి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అలాగే షిరిడి సాయిబాబా గారు పేర్లు వేరుగా కనిపిస్తున్నాయి, రూపాలుగా వేరుగా కనిపిస్తున్నాయి, ప్రదేశాలు వేరుగా కనిపిస్తున్నాయి. మరి ఆ దత్తాత్రేయుని యొక్క అవతారములే ఇక్కడ ఒక అవతారం ఉంది, అక్కడ ఒక అవతారం ఉంది అని కూడా మనకి రుజువైనది. ఇంకపోతే ఈ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఈ విధంగా అనేక లీలలు చూపించి అనేక మహిమలు చేసి అనేకమైనటువంటి భక్తులను రక్షించి ఎన్నో విధాలుగా అందరికీ ఆనందం కలిగించి చివరికి వారి లోక కళ్యాణార్థానికి వచ్చినటువంటి అవతారాన్ని ముగించారు అని చెప్పుకున్నాం మనము. కాబట్టి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు యొక్క అవతారం అంటే పరమాత్మ యొక్క గురు పరంపరలు అయినటువంటి శ్రీవల్లభులు నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు షిరిడి సాయిబాబా గారు గజానన్ మహారాజు గారు అనేక సద్గురువులు వీళ్ళందరూ కూడా దత్తుని యొక్క అవతారాలుగా మనం గమనించాలి. కాబట్టి దత్తాత్రేయుల అవతారములకు వారు ప్రదర్శించిన లీలలు మనకి అనేది చివర అంటూ లేదు. కాబట్టి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి చరిత్ర మనం ఇప్పుడు నేను ముగిస్తున్నాను అనటానికి కూడా వీల్లేదు. వారికి అంతం అంటూ లేదు, వాళ్ళకి అంతం అంటూ లేదు, చివర అనేది లేదు. అనంతమైన రూపాలు వాళ్ళన్నీ కూడా ఎన్నో రూపాలు కలిగి ఉన్నారు, ఎన్నో మహిమలు చూపించారు, ఎన్నెన్నో లీలలు ప్రదర్శించారు. వేరే వేరే రూపాల్లో వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే నామాలతో దత్తాత్రేయ స్వామి వారు అలా అనేకమైనటువంటి మహిమలను ప్రదర్శించారనేటువంటి విషయం మనం గ్రహించాలి. కాబట్టి అలాంటి మహిమలకు కూడా మరి చివర అంటూ కూడా ఉండదు. వారు ఇంకా చూపిస్తూనే ఉన్నారు. నమ్ముకున్న భక్తులు మరి విశ్వసించిన భక్తులు అనన్య భక్తి కలిగిన వారు అనన్య దృష్టి దత్తాత్రేయ స్వామి వారి మీద ఉంచిన వారికి ఈనాటికి కూడా అనేక లీలలు అనేక మహిమలు వాళ్ళకి కలుగుతూనే ఉన్నాయి. కాబట్టి దత్తుని యొక్క అవతారానికి ముగింపు ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి జగద్గురువు ఆది గురువు దత్తాత్రేయ స్వామి వారు అవధూత మహాయోగి, ఆయన పరమాత్మ అనేటువంటి విషయము మనం మర్చిపోకూడదు. పరమ గురువు ఆయన. కాబట్టి వారి యొక్క మహత్యం గురించి మనం తప్పకుండా ఇంకా ముగించవలసి వస్తుంది. కాబట్టి నేను స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి గురించి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తున్నాను. ఎందుకంటే వారి గురించి ముగింపు అనేది ఉండదు. వారి లీలా సముద్రం, ఆ లీలా సముద్రంలో అనేక అలలు ఒక్కొక్క ఒక శ్రీపాద స్వామి వారి అల వేరు, నృసింహ సరస్వతి స్వామి వారి అల వేరు, అలాగే మాణిక్య ప్రభు వారి అల, అలాగే ఆ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి అల, షిరిడి సాయిబాబా గారి అల, గజానన్ మహారాజు గారి అలా ఇట్లా ఒక్కొక్క అలలు చూస్తుంటే అందులో ఎన్నో నీటులు, ఎన్నో మహిమలు, ఎన్నో రూపాలు, ఎంతో సద్గురువులు, మరి ఎంతోమంది రూపాలతో వెంకయ్య స్వామి గారు ఇట్లా పరమ గురువులు ఎంతో గురువుల రూపాల్లో వస్తున్నారు. వారిని అందరూ కూడా మరి వారి యొక్క మహత్యాన్ని మనము బలవంతంగా ఈ స్వామి సమర్థ యొక్క అలను గురించి నేను ముగిస్తున్నానే విషయం మీరు అర్థం చేసుకోండి. కాబట్టి సద్గురువుకి ఆది అంతము లేనివారు. కాబట్టి వారి లీలను కానీ మనం అనునిత్యము చదివి తెలుసుకుంటూ ఉండాలి. దత్తుని యొక్క కృపా కటాక్షాలను మనం ఎప్పుడు కూడా కలగాలని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరణాల మీద పడి అనన్య శరణాగతి కోరుతూ స్వామివారిని వేడుకుంటూ ఉండాలనే విషయం మనము గ్రహించాలి. దత్తుని కటాక్షం కంటే మరొకటి ఏముందండి? ఇవి ప్రపంచంలో ఏదీ లేదు. పరమాత్మ యొక్క కటాక్షమే అన్నిటికంటే మించినది. కాబట్టి అటువంటి కటాక్షాన్ని మనము నోచుకోవాలి. అటువంటి వారి సద్గురువుల యొక్క చరిత్రని మనం పఠిస్తూ ఉండాలి. అది శ్రీపాదులదే కానివ్వండి, నృసింహ సరస్వతి స్వామి వారిదే కానివ్వండి, మాణిక్య ప్రభులదే కానివ్వండి, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిదే కానివ్వండి, షిరిడి సాయిబాబా గారిదే కానివ్వండి, గజాన మహారాజు కానివ్వండి, వెంకయ్య స్వామి వారిదే కానివ్వండి, ఇలా అనేక గొప్ప గురువుల యొక్క చరిత్రని మనం చదువుతూనే ఉండాలి అనే విషయము మనం గ్రహించాలి. ఇంతకంటే గొప్పది మరి ఏముంది మనకి అనే విషయం మనం గ్రహించాలి. మనం శ్రీదత్తుని అవతారములైనటువంటి ఈ గురు పరంపరముల యొక్క
చరిత్రము చదివితే చాలు, మరేది అవసరము లేదు అనే విషయము గ్రహించాలి. మరి ప్రత్యక్షంగా మళ్ళీ మనం ఏమైనా కోరవలసిన అవసరం ఉందా అండి? లేదు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ పరమాత్మకి మనకేమి కావాలో, మనకి ఏది ఇవ్వాలో అనేది ఆ స్వామివారికి తెలుసు. కాబట్టి ఏది మనకి మంచిది, ఏది మనకి చెడు అనేటువంటి ఆ స్వామివారికే వదిలేద్దాం. వారి యొక్క కృపా కటాక్షం కోసమనే ఇలాంటి చరిత్రల గురించి మనము చక్కగా చదువుకొని మనం విందాం. ఇట్లా వినడం ద్వారా మనకి అనేకమైనటువంటి మనలో ఉన్నటువంటి మంచి మంచి ఆనందం ఇంకా మనకి కలిగి స్వామివారికి ఇంకా మనం చేరువటానికి మనం ప్రయత్నం చేస్తాము. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోతాయి. చక్కగా స్వామివారిని సేవించుకుంటుంటే మనకి ఇంకా స్వామివారి మీద ప్రేమ, ఆనందం, భక్తి దృఢపడుతుంది. తద్వారా మనకి స్వామికి యొక్క మనసును తెలుసుకునే అవకాశం మనకి లభ్యమవుతుందనే విషయము మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ గురు పరంపరల ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ గురు పరంపర చరిత్రలో మనం ఏ ఒక్కటైనా సరే మనస్ఫూర్తిగా చదవాలి, లేదా అన్నీ చదివినా చాలా మంచిది, లేదా మనకి ఏ ఒక్క చరిత్రమైనా సరే మనసుకు పట్టుకునేటట్టుగా మనం చదువుకొని అందులో విషయాలను స్వామివారు చెప్పినటువంటి బోధను మనము విని జాగ్రత్తగా మనము నిధిధ్యాస చేసుకుని ఆచరణ చేయాలనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి మరి ఇలాంటి మహా గురువుల యొక్క చరిత్రములు చదివిన వారు ఎంతో పుణ్యాత్ములు. తెలుసుకున్నా చాలు, ఇటువంటి వారి యొక్క గురు పరంపరల గురించి తెలుసుకున్నా చాలు, వారి అటువంటి వారు అంతా కూడా చాలా ఎంతో పుణ్యాత్ములు అనే విషయం కూడా మనం గ్రహించాలి. అలాంటి వారి యొక్క జీవితం కూడా ధన్యము, ఇది మనం మర్చిపోకూడదు. కావున మనం ప్రత్యేకంగా ఏదైనా కోరిక కోరాలి అనేటువంటి విషయం అనుకోవద్దు. దత్తుడికి అన్ని విషయాలు తెలుసు, సమర్థులు వారు. కాబట్టి సమర్థ సద్గురు రూపేణ అనేక రూపాల్లో మనకి కనబడి మనని కరుణించుటకే వారి యొక్క అవతారం యొక్క ప్రాముఖ్యత. మనకు బోధనలు చేసి మన జీవితాలని మార్చి గురు మార్గంలో నడిపించుటకే వారి యొక్క వారు సంకల్పించినటువంటి విషయం, ఆ గురువులు సంకల్పించిన విషయం అదే. మనకి మంచి మార్గాన్ని చూపించి ఆ గురు మార్గంలో నడిపించుటకే అనే విషయము మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ చరిత్రములను భక్తి శ్రద్ధలతో మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అనే విషయము మనము మర్చిపోకూడదు. నమ్ముకుని చదివితే చాలు, స్వామివారి యొక్క గురువుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సద్గురు యొక్క అనుగ్రహం కలిగితే పరమాత్మకి సద్గురుకి తేడా లేదండి అని మనం అనేకసార్లు చెప్పుకున్నాము. సద్గురువు వేరు, పరమాత్మ వేరు అని కాదు. సద్గురువు అనుగ్రహం కలిగినట్టే సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగినట్లే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం కలిగినట్టే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ విశ్వాసము ప్రతి సాధకుడిలోనూ ఉండాలి. మనం చదివేటప్పుడు లేదా మనం చదివి అర్థం చేసుకోకపోయినా శ్రవణము ద్వారా, మరి నవవిధ భక్తుల్లో ముఖ్యమైనటువంటి శ్రవణం మొట్టమొదటి చెప్పింది అదే కదండి. శ్రవణము ద్వారా ఇలాంటి మహాపురుషుల యొక్క చరిత్రను కూడా వినాలి, చక్కగా మనసుకు పట్టించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం కూడా పాత్రలు అవ్వాలనేటువంటిది మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవాలి. అప్పుడు ప్రతి సాధకుడు కూడా చేయవలసింది ఇదే. కాబట్టి మనము కష్టాలను కానీ, మరి ఏ సమస్యలు కానీ మనకి భరించలేనటువంటి వారు కూడా ఇలాంటివంటి గురు చరిత్రలు కూడా మనం కనుక పఠిస్తే వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి. ఎంతో భక్తి భావనతో ఆ గురువుల గురించి, వారి చరిత్రల గురించి మనకున్నటువంటి ఆ బాధలను తెలుపుకొని మనస్ఫూర్తిగా స్వామివారిని ఒకసారి మనలో ఉన్నటువంటి ఆ బాధలను చెప్పుకొని స్వామివారి దగ్గర ఈ చరిత్రని మనం భక్తి శ్రద్ధతో పఠిస్తే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అనుకున్నది విజయం సాధిస్తారనే విషయం మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి ఇట్లాంటి మహాపురుషులు సద్గురువుల యొక్క చరిత్ర వింటే. అలాగే సంపద లేని వారికి సంపద కలుగుతుంది. అలాగే అనారోగ్యాలు మరి ఆరోగ్యవంతులు అయిపోతారు. ఈ విషయం కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఇలాంటి కోరికలు ఉన్నా కూడా అది తప్పు అని మనం అనుకోవడానికి వీల్లేదు. అలాంటి కోరికలతో ఉన్నవారు కూడా మరి భగవంతుడే మనకి రక్షణ కాబట్టి ఆ భగవంతుడిని వేడుకొని చదవండి. ఈ గురువుల యొక్క చరిత్రములు చదివితే వారి కోరికలు కూడా నెరవేరుతాయి. ఏ కోరిక లేకుండా స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి యొక్క కటాక్షం నా మీద కురిపించు స్వామి అని తలచి చదివిన వారికి మరెంతో ఆ స్వామివారు అనుగ్రహిస్తారనే విషయం కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనము
మనకిచ్చినటువంటి భగవంతుడు మనకిచ్చినటువంటి మానవ జన్మని వృధా చేయకుండా మనం ఈ క్షణం నుంచైనా సరే గురువుల గురించి తెలుసుకుందాము. గురువు యొక్క ఆవశ్యకత ఎంత ప్రాముఖ్యతో వాళ్ళ యొక్క చరిత్రం చదివితే మనకు అర్థమవుతుంది. మనము ఆ చరిత్రం చదువుకుని గురువుని నిరంతరం కనుక కొలిస్తే గురువు మన జీవితంలో కొత్త బాట వేస్తారు. ఆ బాటలో మనం నడుస్తాం చక్కగా. ఆ మార్గంలో గురు చేతిని పట్టుకుని నడుస్తుంటే ఇంకా మనకి భయం ఏముందండి? ఆ గురువే అన్నీ చూపిస్తాడు. కాబట్టి అలాంటి మంచి మార్గంలో గురు మార్గంలో నడవాలని మనం కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ సద్గురువుల యొక్క చరిత్ర గురించి చదవండి, చక్కగా శ్రవణం చేయండి, వారు చెప్పినటువంటి మాటలను మనసుకు పట్టించుకోండి, నిధిధ్యాసన చేసుకోండి. ఆచరణ చేస్తూ ముందుకు వెళ్తుంటే మన జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ గురు కటాక్షం ముందు మరి మనకి ఇంకా ఏది అడ్డు తగలదు. ఆ గురు కటాక్షం ఉంటే మనకి భయపడవలసిన పని లేదు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. కాబట్టి జగద్గురు, ఆది గురువు, మా సద్గురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వారి యొక్క కృపా కటాక్షం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతటి సద్గురు గురించి, స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ గారి గురించి మరి పూర్తిగా ఇప్పుడు ముగించడం జరిగింది. మరి కానీ అవధులు లేని వారి సద్గురు గురించి ముగింపు అనేది ఉండదు అనేది విషయం గుర్తుపెట్టుకోండి. వారి గురించి కొన్ని లీలలు మట్టుకే నేను చెప్పాను. అలాంటి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి గురించి ఎన్నెన్నో మరెన్నో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి అవకాశం నాకు దత్తాత్రేయ స్వామి వారు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదాల మీద సాష్టాంగ నమస్కారములు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గురుదత్త.